మీకు ఎదురుగా కనిపిస్తూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్న ఈ కట్టె రూపమే కాదు, పలుకుతున్నది ఆ రూపంలో ఉన్న మూలంలోంచి మాస్టర్ గారే పలుకుతున్నారని నమ్ముతున్నాను. ఇప్పటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఈ ప్రసంగం గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఇక్కడ పలుకుతున్నది ఈ వ్యక్తి యొక్క మూలమే, కానీ దీనికి లోటస్ కాంగ్రిగేషన్ కమిటీ వారికి కానీ, కుంభకోణం యోగా స్కూల్ వారికి కానీ ప్రమేయం కానీ బాధ్యత కానీ ఏమీ లేదు. పూర్తిగా నా మూలం నా యొక్క వ్యక్తిగతం. నేనే కాదు, ఇక్కడ ప్రసంగించిన వ్యక్తులు వ్యక్తపరిచిన విషయాలన్నీ కూడా పూర్తిగా వారి వారి వ్యక్తిగత సిస్టమ్స్ యొక్క ప్రసంగాలే. వారి ఈ భూమిపై జన్మ తీసుకున్న గ్రహాల యొక్క ప్రోగ్రాం కానీ, వారి ద్వారా ఆ జీవికి అందించబడిన ప్రణాళిక ప్రకారమే వారు నడుచుకోవడం జరుగుతుంది. వారు జన్మించిన ఈ భూమిపై వారి వారి కర్మానుసారమే వారికి ప్రణాళిక ఉంటుంది. యోగంలో ప్రవేశం కూడా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. మాస్టర్ గారు యోగ ప్రారంభానికి మునుపు పరిణామంలో ఉత్తమమైన జన్మ మానవునిదే. ఉత్తమమైన మానవ జన్మ అయినా కూడా ప్రతి పూట బతకటానికి కానీ, ఈ ప్రాణాన్ని మనలో ఇలాగే ఈ భౌతికంలో నిలపడానికి కానీ, జీవించడానికి కానీ ప్రతినిత్యము మనం పంచభూతాలపై ఆధారపడి ఉన్నాం. గాలి, నీరు, ఆహారం మీదే ఈ భౌతికం అన్నది ఆధారపడి ఉంది. ఈ పంచభూతాలపై ఆధారపడకుండా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికిను, జన్మించిన ప్రతి ప్రాణికి అమృతత్వము మరియు బ్రహ్మత్వము ప్రసాదించడానికి గాను పై స్థాయిలలో నిర్ణయించబడిన ఒక దివ్య ప్రణాళిక ప్రకారము మాస్టర్ సివివి గారి ద్వారా ఈ భూమిపైకి ఈ ప్రిన్సిపల్ ప్రవేశింపబడింది. పరిణామ క్రమంలో పై స్థాయిల నుండి వచ్చిన దివ్య ప్రణాళిక ప్రకారమే మాస్టర్ సివివి గారి ద్వారా మనందరికీ తెలిసినట్టుగా 1910 మే 29వ తారీఖున ఈ భూమిపై అవతరించబడినట్టుగా మనమందరూ నమ్ముతున్నాము. కానీ యోగ ప్రారంభం అన్నది పై స్థాయిలలోనూ ముందుగానే, చాలా ముందుగానే మొదలైంది. మన పరిమిత జ్ఞానానికి, ప్రజ్ఞకు వాస్తవంగా ఈ భూమిపై జరిగిన విషయాలు మాత్రమే మనకు తెలుసును. కానీ పై స్థాయిలలో మహత్తరమైన ప్రయత్నాలు జరిగాయి. ఆ దివ్య ప్రణాళిక ప్రకారం మానవాళికంతటికీ, ఇంకా చెప్పుకోవాలంటే ప్రాణకోటికంతటిని ఎలా కడతీర్చాలి, అన్ని స్థాయిలలో ఉన్న ప్రాణకోటికి కూడా ఈ అమరత్వం, బ్రహ్మత్వం సాధింపజేయాలి అన్నది పరమోద్దేశము. మనము వాటిని నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి. మాస్టర్ గారు కుంభకోణ క్షేత్రంలో ఈ యోగ పదాన్ని మనకందరికీ అందించిన కొత్తలో ఒక ప్రకటన ద్వారా జిజ్ఞాసులకు ఆహ్వానం పలికారు. అమృతత్వము, మృత్యుంజయత్వము పై ఆసక్తి కలవారు సంప్రదించవచ్చును అని. ఈ యోగా స్కూల్లో ప్రవేశం కొరకు చాలామందే ప్రయత్నం చేసినప్పుడు వారిని యోగా ఉపదేశం అందించజేయడానికి ముందు వారి గత చరిత్రను, వారి కర్మలను
మన ఒక మీడియం ద్వారా దివ్య దృష్టితో పరిశీలించి ఆ సిస్టమ్ మన యోగానికి సరిపడే ప్రోగ్రాంతో ఉంటేనే వారికి ప్రవేశం ఇవ్వబడింది, ఉపదేశం ఇవ్వబడింది. కానీ మనకు ఇప్పుడు ఇది చాలా సులభంగా అందుబాటులోకి వచ్చేసింది. కొంతమంది మిత్రుల ద్వారా, సీనియర్ మిత్రుల ద్వారా ఉపదేశ మూలకంగాను కేవలం చదివినంత మాత్రానే వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. మొదటగా మాస్టర్ గారు ఫిజికల్లో ఉన్నప్పుడు ఈ యోగంలోకి ప్రవేశానికి గాను ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం చేసుకునేవారు. 10 సంవత్సరాలు నిరాటంకంగా యోగం చేస్తాము అని మాట ఇచ్చిన వారికి మాత్రమే ఉపదేశం ఇవ్వబడేది. మనము ఈ యోగంలో ప్రవేశించామంటే మనం కూడా మాస్టర్ గారితో ఈ ఒప్పందం చేసుకున్నట్టే. ఉపదేశం తీసుకున్న తర్వాత ఏదో సులభంగా వచ్చేసింది కదా అనేసి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వారు చెప్పిన ప్రణాళిక ప్రకారం వారు ఫిజికల్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు నేను చెప్పినట్టు చేస్తే మీకు యోగ సిద్ధి కలుగుతుంది అని వారు మాట ఇచ్చారు. మరి మనలో చాలామంది 10 సంవత్సరాల పై మాటే యోగాసన సాధన చేసిన వారు ఉన్నారు. వారు డెవలప్మెంట్ వారిలో లేదనేసి మనం అనుకోవడం మన భ్రమే. వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉన్నది. కానీ వాటిని, ఆ శక్తిని మనకు వారు అందుబాటులో ఉంచటం లేదు. అన్నీ కూడా మాస్టర్ గారి చేతిలోనే ఉన్నాయి. మీరు ఎంత డెవలప్మెంట్ సాధించినా దాని యొక్క తాళం చెవి నా వద్దే ఉంది అనేసి వారు అన్నారు. కీస్ విత్ మీ. మీకు, మీ సాధనకు, మీరు సాధించిన శక్తులను మీకు అందుబాటులో ఉంచడం లేదు, మరుగున ఉంచాము. మన వర్తమానంలో మనం చెప్పుకోవాలంటే చాలామంది సాధకులు, ఇక్కడ ఉన్న వారిలో కూడా చాలామంది సాధకులకు బేసిక్గా ఉన్న వాక్శుద్ధి వచ్చేసి ఉంటుంది. కాకపోతే చాలామంది నేనంటే నేనే అనేసి అహంకరిస్తున్నారు. నేను అంటే మన మూలంలో పనిచేసే మాస్టర్ గారి శక్తి. మాస్టర్ గారి శక్తి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫోర్స్. మాస్టర్స్ ఫోర్స్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ వన్. అందుకనే మన సీనియర్లు అనేవారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనలో చాలామందికి వాక్శుద్ధి వచ్చి ఉంటుంది. అది ఏ విధంగా మీకు బయటకు వస్తే అది జరిగి తీరుతుంది. జాగ్రత్త. మనం ఆ శక్తులను గుర్తించలేకపోతున్నాం. మాస్టర్ గారిని మనం మనలో దర్శించి ప్రేరేపింపలేకపోతున్నాము. దయచేసి ఎవరికి వాళ్ళు మాస్టర్ గారిని మీలో చూసుకోండి, గుర్తించండి, దర్శించండి. మనకు ప్రజ్ఞ పెరిగిన కొలది, బుద్ధి పెరిగిన కొలది సందేహాలు, ఆలోచనలు, ఆటంకాలంటే భౌతికమైనవే కాకుండా ఆలోచన రూపంగా కూడా మనను, మన యోగ లైన్లో ఉన్న సాధకులను తప్పుదారి పట్టించడానికి, ఈ మార్గంలోంచి తోసివేయడానికి, దిగజార్చడానికి ప్రకృతి శక్తులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు మీలోని మాస్టర్ని సంప్రదించండి. మనం చేస్తున్నది నాకు తట్టిన ఆలోచన సరైనదా కాదా? మీ అహంకారాన్ని పక్కన పెట్టి మాస్టర్ గారిని దర్శించండి. మనం చేస్తున్నది సరైనదా కాదా? భౌతిక జీవనంలో మనం చేస్తున్న వ్యవహారం కానీ ఏది కూడా మాస్టర్ గారు చేయకండని చెప్పలేదు. మీ జీవనం సాగాలంటే మీకు ఉపాధి మీరు ఉన్న వృత్తిలోనే కంటిన్యూ చేయండి. కొత్త వృత్తులను మీరు మొదలు పెట్టకండి అనేసి సూచనప్రాయంగా మనకి ఎందుకు చెప్పారంటే, మనము
మన సిస్టమ్, మన వాతావరణం, మన జీవనంలో ఒక అన్నిటితోనూ మనం రెక్టిఫై చేయబడి ఒక వాతావరణం మనకు తగ్గట్టుగా మన యోగ ప్రయాణానికి అనుకూలంగా మలచబడి ఉంటుంది. దయచేసి మీరు దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోండి. మాస్టర్ గారు మన జీవితాలను అడ్జస్ట్ చేసి మన సంతానాన్ని కానీ, మన కుటుంబ అవసరాలు కానీ, మన కుటుంబ సంబంధాలు కానీ, మన బంధువర్గంలో కానీ, వృత్తులలో కానీ ఆ అడ్జస్ట్మెంట్ అన్నది మనం సులభంగా గ్రహించగలగచ్చు. మీరు సూక్ష్మంగా ఆలోచించగలగాలి. ప్రతి విషయానికి మాస్టర్ గారిని సంప్రదించగలగాలి. మీ సందేహాల కోసమై మీ నుంచే మీకు మార్గనిర్దేశం జరుగుతుంది. మీ సందేహాలను ఎదుటి వ్యక్తి ముందు మీరు ప్రస్తావించినట్లయితే వారు చెప్పే సూచన కానీ సలహా కానీ కొంతమేరకు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మీరు మీలోనే ఉన్న మాస్టర్ గారిని సంప్రదించగలిగితే చాలా సులువుగా నిర్ణయాలు వెలువడతాయి. కాకపోతే అహంకారాన్ని పక్కన పెట్టాలి. చాలా కష్టమైన విషయం. కొద్దిగా ప్రాక్టీస్ సాధన చేయగలిగినట్లయితే అది సులభంగా మీకు అబ్బుతుంది. ఒక్కసారి ఆ అహంకార పరిధిని దాటిన తర్వాత మీకు ఇంకా సమస్య ఏమి ఉండబోదు. ఏది సరైనది, ఏది కాదు, అయ్యా మీరే నాకు మార్గనిర్దేశం చేయాలనేసి మన మాట మనం చేయగలిగితే అత్యంత సులువుగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మాస్టర్ గారు మీ దేహాన్ని, మనస్సును, ఆత్మను సర్వసమర్పణ చేయండి అన్నారు. మనం ఇవి ఎంత మేర మనం చేశామో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఇప్పటికీ ఆలస్యం కాదు. ఇప్పటి నుంచైనా మనము అది ప్రయత్నపూర్వకంగా మనం అమలుపరచగలిగినట్లయితే తప్పకుండా మాస్టర్ గారి ప్రణాళిక ప్రకారం మనం నడుచుకున్నట్టే అవుతుంది. వారు మనకు నిర్దేశించిన యోగ సిద్ధి అన్నది అందరికీ అందించేటట్లు మనం కూడా అందులో ఒక భాగంగానే మనము మన జీవితాన్ని మలుచుకోవచ్చు. సిద్ధి అన్నది సాధించే మార్గం మాస్టర్ గారు చూపారు. అమృతత్వాన్ని పై స్థాయిల నుండి తీసుకువచ్చి భూమి మీద ఉన్న మనం అందరిలో బీజప్రాయంగా ప్రవేశపెట్టాను అని వారు చెప్పారు. మాస్టర్ గారి మాటే మనకు ప్రమాణం. వాటిని మనలో చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. బీజప్రాయంగా ప్రవేశపెట్టిన మనలో ఉన్న మాస్టర్ గారు మనకు అందించిన ప్రాణశక్తిని పెంపొందించుకోవడం, అభివృద్ధి చేసుకోవడం అన్నది మన మీదే ఆధారపడి ఉంది. కేవలం నామమాత్రంగా వారి నామ స్మరించినందువలన మనకు వనగూరేది ఎంతుందో అంత మాత్రమే. కానీ మాస్టర్ గారు మనందరికీ అందివ్వాలనుకున్నది మనం అందుకోలేకపోతున్నాం. మన పరిమిత జ్ఞానంతో ఉన్న దాంతో సర్ది పెట్టుకోవడంతో మనకు ఆ పరమోద్దేశాన్ని మనం ఒక లక్ష్యంగా పెట్టుకోవటం లేదు. కాబట్టి మనకు పరిమితంగానే దాని బెనిఫిట్స్ అందుతున్నాయి. మనలో చాలామంది దాంతోనే సరిపెట్టుకుంటున్నారు. దయచేసి గ్రహించండి, మాస్టర్ గారు ఉద్దేశం ఏమిటి, దివ్య ప్రణాళిక ఏమిటని, అందులో మన పాత్ర ఏమిటి, మనం ఏం చేయాలి, దయచేసి గుర్తించండి. ఎంతోమంది ఉన్నత స్థాయిలోకి చేరారు, కానీ మాస్టర్ గారు ఉద్దేశించినటువంటి ఆ అమృతత్వాన్ని అందుకోలేకపోతున్నారు. వాటిని మనమే మాస్టర్ గారిని ఉద్దేశించిన ప్రణాళిక ప్రకారం మనము నడుచుకోగలిగితే సులువుగా అందుకోగలుగుతాము. ప్రతి స్థాయిలోనూ మనకు ఆటంకాలు ఉన్నా కూడాను మాస్టర్ గారి సపోర్ట్తోనూ వారి మార్గనిర్దేశంతోనూ మనం సాధించగలగవచ్చు. దయచేసి గమనించండి, ఆ ప్రకారం నడుచుకోండి. మీ జీవనోపాధి కోసం మీరు ఉన్న వృత్తులలో కానీ వ్యాపారాల్లోనూ కొనసాగడానికి ఎటువంటి అపేక్ష లేదు. మాస్టర్ గారు
వాటితో పాటు సమాంతరంగా మన యోగాభివృద్ధి మీరు సాధించుకోవచ్చని చాలా సులువైన మార్గాన్ని ఇచ్చారు. ప్రతి అడుగులోనూ మీకు లోపల నుంచి సూచనలు, ఆదేశాలు అందుతాయి. దయచేసి అందుకోండి. మీ జీవితాలను మీరు సరిదిద్దుకోండి. మనలో ఉన్న 1,00,000 లోటుపాట్లను, ఇబ్బందులను సంస్కరించుకోవడానికి, మన సిస్టమ్ను సరిచేసుకోవడానికి మన జీవితకాలం సరిపోతుందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు మనల్ని మనం సరిచేసుకోవటమే మీదే మనం దృష్టి పెట్టాలి కానీ ఎదుటి వారిని విమర్శించడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, వెటకారంగా మాట్లాడటం కానీ, వారికి తెలియదు అనేసి అనుకోవడం కానీ అవివేకం. మనం దయచేసి అవి చేయవద్దు. మన స్థాయిని మనం దిగజార్చుకోవద్దు. ప్రతి విమర్శతో మనం దిగజారిపోతున్నాం. ఎదుటి వారిని మాస్టర్ గారి రూపంగానే దర్శిద్దాం. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి పూట మనకు ఒక వ్యక్తి రూపంలోనూ, ఒక సంఘటన ద్వారానో, ఒక దృశ్యం ద్వారానో హింట్స్ ఇవ్వబడుతున్నాయి. వాటిలో మనకు మార్గనిర్దేశం ఉన్నది. మీరు ఎప్పటికప్పుడు మాస్టర్ గారిని సంప్రదించి విచక్షణ